మనం ఈరోజు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకు బంగ్లాదేశ్ ఇండియా మీద ఇంత హేటెడ్ పెంచుతుంది? అక్కడ ప్రజలు గాని, అక్కడ నాయకులు గాని ఇండియాని ఒక బూచిలాగా చూపించి వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసము, అలాగే ఏదైతే దేశాలు అమెరికా గాని, చైనా గాని, పాకిస్తాన్ గాని ఇండియా ఎదుగుదలను తట్టుకోలేక అక్కడ వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తూనే ఇండియా మీద ద్వేషాన్ని పెంచుతున్నారు. అక్కడ ప్రజలు ఇండియా ఎంత సహాయం చేసినా వాళ్ళకి కష్టకాలంలో తోడున్న ఇండియానే ఇప్పుడు కాదనుకునే పరిస్థితికి వచ్చారా? ఎందుకు ఎవరైతే యూత్ ఉన్నారో ఆ యూత్ని పాకిస్తాన్ కానీ, చైనా కానీ, అలాగే అక్కడున్న రాజకీయ నాయకులు కానీ ఇండియాకి వ్యతిరేకంగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కానీ, అక్కడ యువత కానీ ఇండియా మీద ఎంత ద్వేషం పెంచుకుంటారో అంతకంటే ఎక్కువ హేట్ రేట్ అనేది బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు కానీ, బంగ్లాదేశ్ నాయకులు కానీ ఎందుకు పెంచుకుంటున్నారు? దీనికి గల కారణాలు అనేది మనం ఒక్కసారి క్లియర్గా చూస్తే, మనము 1970 నుంచి చూస్తే ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి యుద్ధం చేసే సమయంలో ఇండియా ఎంతో సహాయం చేసింది. ఏం సహాయం చేసింది? యుద్ధం చేసింది వాళ్ళ తరపున, అలాగే మన సైన్యాన్ని పంపించింది, అలాగే మనం ధన సహాయం చేసినాము. వాళ్ళకి సపరేట్ దేశాన్ని ఇవ్వడంలో భారతదేశం చేసిన కృషి అంతా ఇంత కాదు. వాళ్ళు భారతదేశం తన కోసం యుద్ధం చేసినట్లే బంగ్లాదేశ్ కోసం చేసి ఆ దేశం ఏర్పడేలాగా సహాయం చేసింది. కానీ అంత పెద్ద సహాయాన్ని కూడా బంగ్లాదేశ్ కానీ, బంగ్లాదేశ్ ప్రజలు కానీ మర్చిపోవడానికి కారణం ఏంటి? అక్కడున్న రాజకీయ నాయకులు మొన్నటి వరకు ఉన్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదేయడంలో, అలాగే ఇప్పుడున్న యుఎస్ గవర్నమెంట్ ఇండియా మీద ఇంత ద్వేషాన్ని నింపడానికి, అలాగే రాబోయే బంగ్లాదేశ్ ఎన్నికల్లో అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ఇండియాని బూచిగా చూపించి అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా, అక్కడ అలాంటి అభివృద్ధి చేయాలన్న వాళ్ళకు ఉద్దేశం లేకపోయినా, వాళ్ళకు ఓట్లు కావాలి అంటే ఇండియాని మనం ఒక బూచిలాగా చూపిస్తే, ఇండియా అనేది మనకు శత్రువులాగా చూపిస్తేనే వాళ్ళకి ఓట్లు పడతాయా? ఆ ఉద్దేశంతోనే వాళ్ళు అలా చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. అక్కడ నాయకులకేమో ఓట్లు కావాలి, పక్కనున్న దేశాలకేమో ఇండియా ఎదుగుదల అనేది ఆగిపోవాలి. ఇప్పుడు ఇండియా ఏదైతే జీడిపిలో కానీ ప్రపంచంతో పోటీ పడుతుందో అది చైనా కానీ, పాకిస్తాన్ కానీ చూడలేకపోతుంది. అలాగే అమెరికా కూడా భారతదేశం మీద ఇన్ని ఆంక్షలు విధించడానికి కూడా కారణము ఇండియా ఎదుగుదల, ఇండియా ప్రపంచంలో ఒక పెద్దనలాగా ఎక్కడ అవుతుందో అది చైనా కానీ, అమెరికా కానీ ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న యువతని, అక్కడ రాజకీయ నాయకుల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇండియా మీద అక్కడ ఉన్న ప్రజలకి ద్వేషాన్ని నింపి ఇండియాని వాళ్ళకు ఒక శత్రు దేశంలాగా చూపిస్తూ, ఇండియా ఎలాంటి సందర్భం వచ్చినా బంగ్లాదేశ్ని వదిలిపెట్టలేదు. అది 1970 యుద్ధం నుంచి అవ్వచ్చు, బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ ఏర్పడిన తర్వాత కావచ్చు, వాళ్ళకి వరదలు వచ్చినా, వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వచ్చినా ఇండియా వాళ్ళకి సపరేట్ డబ్బులు ఇచ్చి, వాళ్ళకి వాణిజ్యంలో ఏర్పాటు చేసి, వాళ్ళకి రోడ్లు వేసి, పవర్ ప్రాజెక్టులు ఇచ్చి, అలాగే వాళ్ళకి ఒకవేళ ప్రకృతి విపత్తులు ఏమొచ్చినా, వరదలు వచ్చినా, ఎలాంటివి వచ్చినా ఇండియాలో ఉన్న ఒక స్టేట్కి ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుందో అలానే వాళ్ళని ట్రీట్ చేసింది, వాళ్ళకి అలానే సహాయం చేసింది. బంగ్లాదేశ్కి ఇండియా ఎంత సహాయం చేసినా వాళ్ళు ఇంకా శత్రువులనే చూస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా అది మర్చిపోయి కేవలం ఇండియాలో డెవలప్మెంట్ అవ్వకూడదు, అలానే ఇండియా అనేది హిందూ దేశం కాబట్టి, మన ముస్లిమ్స్ కాబట్టి మనకు పాకిస్తాన్తో మాత్రమే మనం స్నేహబంధాన్ని ఏర్పరచుకోవాలి. సో పాకిస్తాన్ ఆ దేశం ఏర్పాటయ్యేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళ దేశ పౌరులు కానీ, సైనికులను కానీ ఎంతమందిని మట్టుబెట్టినా సరే, అయినా అది పాకిస్తాన్ మాటలు నమ్మి, పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కాబట్టి ఆ దేశంతో స్నేహం చేయడానికి, అలాగే చైనాతో స్నేహం చేయడానికి మాత్రమే ఇష్టపడుతుంది. కానీ ఇండియా ఇలాంటి సందర్భాల్లో బంగ్లాదేశ్ని సహాయం చేస్తూనే వచ్చింది తప్పితే ఇప్పటివరకు మనం బంగ్లాదేశ్లో యుద్ధం చేసింది కూడా లేదు. అలానే బంగ్లాదేశ్ గురించి ఎప్పుడు బయట ప్రపంచంలో మాట్లాడింది లేదు. కానీ బంగ్లాదేశ్ ఇప్పుడు వాళ్ళకి జరగబోయే ఎన్నికల్ని అక్కడ నాయకులు గెలవడం కోసము, అలాగే చుట్టూ ఉన్న దేశాలు చైనా కానీ, పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ ఇండియా ఎదుగుదలను ఆపడానికి, ఇండియాలో ఎలా స్థిరమైన ప్రభుత్వం ఉండకుండా చేయడానికి, ఇండియాలో అల్లకొల్లాలు సృష్టించడానికి వాళ్ళు ఎంచుకున్న ఒక పామే బంగ్లాదేశ్. సో దీనివల్ల ఎవరికి ఏ లాభము? దీనివల్ల వాళ్ళందరూ ఎందుకు ఇండియా మీద ఇంత హేట్రెడ్ చూపించడానికి కారణం ఏంటి అంటే ఇండియా ఎదుగుదల. ఇండియా ఎదిగితే అమెరికాకి నచ్చదు, ఇండియా ఎదిగితే చైనాకి నచ్చదు, ఇండియా ఎదిగితే పాకిస్తాన్కి నచ్చదు. అమెరికా తన పెద్దనలా ఉండాలి, చైనా తన పెద్దనలా ఉండాలి. పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. సో వీళ్ళ మోటివ్లు అందరికీ వీళ్ళకు ఉన్నాయి. వీళ్ళు డైరెక్ట్గా ఏ యుద్ధము చేయలేక, డైరెక్ట్గా ఏం చేయలేక ఇండైరెక్ట్గా పాకిస్తాన్లో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ అస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పి ఇప్పుడు అక్కడ రాజకీయాల కోసము అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి మన ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయో, అది అస్సాం కానీ, మణిపూర్ కానీ, మిజోరాం కానీ, ఏ అయితే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో వాటిని మేము ఆక్యుపై చేస్తాము అని చెప్పేసి ఇప్పుడున్న బంగ్లాదేశ్లో నాయకులు ఇప్పుడు వాళ్ళ ఓట్ల ప్రచారంలో ఈ పదాలు వాడుతున్నారు. ఇండియాని బూచిగా చూపించి ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలని మేము ఆక్యుపై చేస్తాము, అక్కడ మేము ఏ రేట్ని పెంచుతాము అని చెప్పేసి అక్కడున్న ప్రజలకి, అక్కడున్న యువతకి దీన్ని నూరిపోస్తూ
వాళ్ళు అక్కడ రాజకీయ లబ్ధి పొందే యోచనలో ఉన్నారు. సో ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? ఇండియా ఇన్ని సంవత్సరాల నుంచి 1970 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి సహాయం చేస్తూనే వచ్చింది. అయినా వాళ్ళు అలాంటి ఆ సహాయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా ఇప్పుడు ఇండియా మీద ఇంత ద్వేషాన్ని, ఇంత హేటెడ్ని వాళ్ళ ప్రజల్లో నింపి, వాళ్ళ ప్రజల్లో కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఐఎస్ఐ లాంటి తీవ్రవాద సంస్థలు అటు ఉన్నాయి, చైనా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు వాళ్ళకి సహాయం చేస్తూ ఇండియాని ఎలా అయినా ఎదగనివ్వకూడదు అని చెప్పేసి ఇండియాలో భాగమైన 7 సిస్టర్స్ స్టేట్ను కూడా మేము విడగొడతాము, వాటిని మేము ఆక్యుపై చేస్తాము. ఏదైతే చికెన్ నెక్ ఉందో ఆ చికెన్ నెక్ను మేము ఆక్యుపై చేసి ఇండియాకి ఏదైతే ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న కనెక్టివిటీని మేము ఆక్యుపై చేస్తామని చెప్పేసి బెదిరించే స్థాయికి బంగ్లాదేశ్ వచ్చిందంటే బంగ్లాదేశ్కి అంత ధైర్యం ఉందా? బంగ్లాదేశ్ అంటే ఒక చిన్న దేశము. బంగ్లాదేశ్ ఇండియాతో ఎలాంటి పోలిక ఉండదు. ఒక రాష్ట్రంతో కూడా బంగ్లాదేశ్ పోటీ పడలేని స్థితిలో, కానీ ఇండియాకి చికెన్ నెక్ నుంచి ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో, 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయో వాటిని మేము విడగొడతాము అని చెప్పేసి అక్కడున్న నాయకులు వాళ్ళ ఓట్ల లబ్ధి కోసము, వాళ్ళు ఓట్లు వేయించుకోవడం కోసము అక్కడ ప్రజల్ని రాడికల్ గా తయారు చేసి ఇండియాకి ఎగనెస్ట్ గా వాళ్ళ ద్వేషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్స్ లో గెలవచ్చు. యూనస్ ఉన్న వయసు ప్రకారంగా ఆయన ఒక 10 సంవత్సరాలు చనిపోవచ్చు. కానీ యూనస్ ఏదైతే వాళ్ళ ప్రజల్లో నింపే ద్వేషం ఏదైతే ఉంది ఇండియాలో, ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఎలా అయితే తయారైందో ఇండియాకి, సేమ్ బంగ్లాదేశ్ కూడా అలానే అవ్వబోతుందా? ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? ఇండియా బంగ్లాదేశ్ని ఇంకా ఒక స్నేహపూర్వక హస్తం అందిస్తూ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తూనే ఇలానే ఉండిపోవాలా, లేకపోతే ఇంకా ఇండియా కూడా వాళ్ళకి బదిలిచ్చే ప్రయత్నం చేయాలా? ఎస్, ఇండియా మన చుట్టూ ఉన్న కంట్రీస్, అది నేపాల్ అవ్వచ్చు, భూటాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఏవైనా సరే మన చుట్టూ ఉన్న కంట్రీస్ వాటితో మన స్నేహంగా ఉన్నా సరే అవి స్నేహాన్ని కోరుకోవట్లేదు. ఎందుకంటే అది చైనా వల్ల అవ్వచ్చు, పాకిస్తాన్ వల్ల అవ్వచ్చు. సో ఇండియా కూడా వీటిని పట్టించుకోవడం మానేసి ఇంకా స్ట్రెంగ్త్ అయ్యి చైనా ఎలా అయితే కంట్రోల్లో పెట్టుకుంటుందో చుట్టూ ఉన్న దేశాలని, ఇండియా కూడా అలానే కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితికి రావాలి. ఎందుకంటే ఇండియా ఎంత స్నేహపూర్వక హస్తం అందించినా, వాళ్ళకి ఎంత ధన సహాయం చేసినా, వాళ్ళకు తిండి లేకపోతే తిండి పంపించినా, బియ్యం లేకపోతే బియ్యం పంపించినా, వాళ్ళకి రోడ్లు వేసినా, రైళ్ళు వేసినా, వాళ్ళకి వరదలు వచ్చినా, లేకపోతే కరోనా టైంలో వ్యాక్సిన్ సహాయం చేసినా, ఎలాంటి సహాయం చేసినా ఆ సహాయాన్ని వాటిని నిలబెట్టుకునే పరిస్థితి లేదు, ఆ విశ్వాసాన్ని చూపించే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి చుట్టూ ఉన్న కంట్రీస్ మన రాష్ట్రాలతో పోలిస్తే చాలా చిన్న దేశాలు, చాలా చిన్న జీడిపి. అలాంటి దేశాలు కూడా ఇండియాని గురించి మాట్లాడే స్థితికి వస్తున్నాయంటే అది చైనాని చూసి. కానీ చైనా గురించి ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? చైనా వాళ్ళని కుక్కల్లా చూసినా సరే, చైనా వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, చైనా వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకపోయినా, చైనా వాళ్ళకి అప్పిచ్చి వాళ్ళ దేశంలో ఉన్న చాలా పోర్ట్లు అవన్నీ ఆక్యుపై చేస్తున్నా సరే, కానీ చైనాని ఎందుకు మెచ్చుకుంటున్నాయి, చైనా దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయి కుక్కల్లాగా అంటే ఒకటే కారణం. చైనాకి వ్యతిరేకంగా ఈ దేశాలు మాట్లాడితే ఎంబటే యుద్ధం చేస్తుంది, లేదా వాళ్ళని ఎలా అయినా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే చైనా అంటే వాటికి భయము. చైనా ఎప్పుడు స్నేహపూర్వక హస్తం అందించదు, వాటిని భయపెట్టి దగ్గరికి తీసుకొచ్చిన ప్రయత్నమే చేస్తుంది. సో ఇండియా ఏంటంటే నైబర్ కంట్రీస్కి రెస్పెక్ట్ ఇచ్చి వాటి మర్యాదను ఇచ్చి వాటిని ఒక స్నేహపూర్వక హస్తాన్ని అందిస్తే, ఇది స్నేహాన్ని అలుసుగా తీసుకొని ఇండియా మీదే దేశాన్ని పెంచుకొని ఇండియాని ఒక శత్రు దేశంగా భావించే ప్రయత్నం చేస్తున్నాయి. నా ఉద్దేశంలో చైనా ఎలా అయితే చుట్టూ ఉన్న దేశాలను ట్రీట్ చేస్తుందో ఇండియా కూడా అలానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇండియాకి ఆ బలం ఉంది. ఇండియా ఈ చుట్టూ ఉన్న కంట్రీస్తో పోల్చుకునే స్థితిలో లేదు. ఇండియా ఇప్పుడు ప్రపంచంలో ఒక పెద్ద దేశము. ప్రపంచ దేశాలు ఇండియా స్నేహం కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నాయి. మనం చూడొచ్చు, మోడీ గారు ఏ దేశం వెళ్ళినా అక్కడ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చే వెల్కమ్ అవ్వచ్చు, ఎంత హుందా ఉంటుంది, ఎంత రెస్పెక్టబుల్ ఉంటుంది కంట్రీకి అన్నది మనం అందరం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ చుట్టూ ఉన్న కంట్రీస్ మాత్రము చైనా వల్ల అవ్వచ్చు, అమెరికా వల్ల అవ్వచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ వల్ల అవ్వచ్చు, ఇండియాని ఎంత హెల్ప్ చేద్దామన్నా సరే అవి శత్రువుగానే భావిస్తున్నాయి. కాబట్టి ఇండియా కూడా చైనా చుట్టూ ఉన్న కంట్రీస్ ఎలా అయితే వాటిని ట్రీట్ చేస్తాయో ఇండియా కూడా అలానే ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే స్థితికి రాకూడదు. వాళ్ళకి తెలియాలి, అరే మనకు కష్టం వచ్చినప్పుడు ఆకలిస్తున్నప్పుడు అన్నం పెడుతున్నాం కాబట్టి వాళ్ళు కడుపు నిండిన తర్వాత మళ్ళీ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకుండా వాళ్ళకి కడుపు మాడిన తర్వాత వాళ్ళకి ఎవరు స్నేహితులు ఎవరు శత్రువులు అన్న విషయం తెలిసేలా చేస్తేనే ఈ చుట్టూ ఉన్న కంట్రీస్కి బుద్ధి వస్తుంది. ఎందుకంటే మనం రష్యా చూడొచ్చు, ఇజ్రాయెల్ చూడొచ్చు. వాళ్ళ కష్టకాలంలో మనం హెల్ప్ చేసాం, మన కష్టకాలంలో వాళ్ళు హెల్ప్ చేశారు. అక్కడున్న ప్రజలు కావచ్చు, ఇండియాలో ఉన్న ప్రజలు కావచ్చు, ఇజ్రాయెల్ అన్నా రష్యా అన్నా ఎంతో అభిమానం ఉంటుంది. అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా రష్యా ప్రజలన్నా, రష్యా దేశం అన్నా, అలాగే ఇజ్రాయెల్ దేశం అన్నా ఎంతో ప్రేమ ఉంటుంది. సో వాళ్ళు మన కష్టకాలంలో తోడున్నారు, వీళ్ళు మన కష్టకాలంలో తోడున్నారు. కాబట్టి మనం ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాము. మన దేశాన్ని ఎలా ప్రేమిస్తామో వాళ్ళ దేశాన్ని కూడా మనం అలా ప్రేమిస్తాము. సో వాళ్ళకి విశ్వాసం ఉంది. కానీ ఈ చుట్టూ ఉన్న కంట్రీస్కి ఎంత సహాయం చేసినా విశ్వాసం అనేది చూపించట్లేదు. కాబట్టి చైనా ఎలా అయితే ట్రీట్ చేస్తుందో వీళ్ళని, మనం కూడా అలా ట్రీట్ చేస్తేనే ఇవన్నీ దారికి వస్తాయి తప్పితే నానాకన్నా బుజ్జి అంటే ఏది చుట్టూ ఉన్న దేశాలు మాటినే పరిస్థితిలో లేవు. ఇండియా కూడా ఇంకా బుజ్జగించడం మానేసి దండించడం స్టార్ట్ చేస్తేనే ఇవన్నీ సెట్ అవుతాయి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీద మీ ఉద్దేశం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పింది రైటా లేకుంటే మీరేమనుకుంటున్నారో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.